వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వవసు ఉగాది కవి సమ్మేళనం. గత మున్సిపల్ పాలకవర్గంలో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీలకి అప్పచెప్పాలని మహాజనుల సభలో రైతుల విజ్ఞప్తి. సీతారాముల కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు. సోషల్ మీడియాలో నిరాధారాలతో పోస్ట్ చేస్తే చట్టబద్ధంగా వెళ్తానని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన మాజీ ఎంపీటీసీ రాము. మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో విశ్వవసు ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. రంగుల గొడుగు కవితా సంపుటిని ఆవిష్కరించారు. మహిళలు రచయితలుగా రాణించడం ఎంతో గొప్ప విషయమని రచయిత కందేపి రాణిప్రసాద్ అన్నారు. పత్తిపాక ఫౌండేషన్ గారిపల్లి ట్రస్ట్ సౌజన్యంతో మడూరు అనిత రచించిన రంగుల గొడుగు కవితా సంపుటిని పలువురు అభినందించారు. ఉగాది నూతన సంవత్సరం నూతన ఉత్తేజాన్ని నింపాలని పలువురు రచయితలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఉగాది పచ్చడిని పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూకంటి జగన్నాథం, టీవీ నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాదికి ఒక పుస్తకం తీసుకున్నామని ఆశీర్వదిస్తాం. సంవత్సరం అంతా అంటే రోజు ఒక పుస్తకం అయిపోయి చాలా కష్టం కాబట్టి ప్రతి ఉగాదికి ఒక పుస్తకం అట్లా వేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాం. చివరికి రా శ్రీకాంత్. మీరు చదివితే కానీ మనం కొంచెం అడుగు ముందుకు వేసినట్లయితే సిరిసిల్ల మార్కెట్లో లేకుంటే అంబేద్కర్ చౌరస్తా సాహిత్యం మాధ్యమంలో పోతుంది. మన బాధ్యతలను విస్మరించి కవి రచయిత మీద మామూలు మనిషి కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తెరిగి వారి సృజనాత్మక ప్రక్రియలు కానీ 10 కాలాల పాటు నిలబడతాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానేరు రచయితల సంఘం బాధ్యత. అరువును వెతుకుతుంటే బంధాలు మిగిల్చిన గత జ్ఞాపకాలను వెంటాడుతుంటే నిజం ముఖం చాటేస్తుంది. ఆత్మీయత అరువును వెతుకుతుంటే బంధాలు మిగిల్చిన బహుమతి. గత జ్ఞాపకాలను వెంటాడుతుంటే నిజం ముఖం చాటేస్తుంది. మరలిపోవాలన్న సహజ కాంతి తాత్కాలికంగా సేదతీస్తుంది. అదే సత్యం అనుకున్న అనుబంధాలు అసత్యానికి పీటలు వేస్తుంటే నవజీవనంలో మిగిలింది మరేమిటి? అదే పంతాగా పసలేని పోకడలు మూలాలను పదే పదే కదిలిస్తుంటే విశ్వావసు సంవత్సరంలో
నవ్య కాంతులు విరజిల్లాలని, ప్రతి గుండె ఆనంద పరవశంతో కథం తొక్కాలని కోరుతూ ధన్యవాదాలు. అమ్మ ఉగాది క్షమించమ్మ. సంతోషంతో స్వాగతం పలికే రోజులు లేవమ్మా, ఆవేదనతో ఆహ్వానించే రోజులు వచ్చాయమ్మా. అమ్మ ఉగాది క్షమించమ్మ. పచ్చని ప్రకృతిని పాడు చేస్తున్నాము, గిరులను తరులను పశుపక్షాదులను అంతం చేస్తున్నాము, వసంతం విడిది చేసే చోటు లేకుండా చేస్తున్నాము. గిరులను తరులను పశుపక్షాదులను అంతం చేస్తున్నాము, వసంతం విడిది చేసే చోటు లేకుండా చేస్తున్నాము. ఈనాటి మానవునికి చెట్టు చేమ కన్నా సెల్ టవర్లే మిన్న. ఆది మానవుని కన్నా అధమంగా జీవిస్తున్నాడు ఆధునిక మానవుడు. ఆది మానవుని కన్నా అధమంగా జీవిస్తున్నాడు ఆధునిక మానవుడు. ఆది మానవుడు ప్రకృతిలో మమేకమై జీవించాడు. ఆధునిక మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నాడు. అంతరిక్షానికి వెళ్ళాలని గర్వపడుతున్నాడు, అవనిని రక్షించుకోవాలని విచక్షణ కోల్పోతున్నాడు. అంతరిక్షానికి వెళ్ళాలని గర్వపడుతున్నాడు, అవనిని రక్షించుకోవాలనే విచక్షణ కోల్పోతున్నాడు. అమ్మ ఉగాది క్షమించమ్మ. సంతోషంతో స్వాగతం పలికే రోజులు లేవమ్మా. అమ్మ ఉగాది వసంత శోభలతో, పచ్చని అందాలతో, పూల పరిమళాలతో, కోయిల గీతాలతో స్వాగతం పలకలేకపోతున్నాను. అమ్మ ఉగాది క్షమించమ్మ. ధన్యవాదాలు. ఈరోజు కవి సమ్మేళనానికి విచ్చేసినటువంటి కవి మిత్రులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు తన తొలి కవితా సంపుటిని ఆవిష్కరించుకున్నటువంటి మాడూరి అనితాచరణ్కు శుభాశీస్సులు. ఎవరైనా కవిత్వం రాయడం కానీ ఏదైనా కళలకు సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు రావాలి అంటే, పర్టిక్యులర్గా ఆడపిల్లలు ముందుకు రావాలి అంటే పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న సహకారం ఎంత అవసరమో, అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త అత్తమామల యొక్క సహకారం అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటే కానీ ఆడపిల్ల బయటికి రావడం అనేది సాధ్యం కాదు. అనిత ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరించుకునే అంత పని చేయటానికి, ఇంత ముందుకు రావడానికి అనితకు వెనకాల ఉన్నటువంటి వాళ్ళ అత్తమామలు, వాళ్ళ భర్త, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అనిత కన్నా ఎక్కువ శుభాకాంక్షలు చెప్పాలి. ముందుకు వచ్చి అనిత ఇంకా ముందు మంచి కవితా పుస్తకాలు వెలువరించాలని, కవిత్వంలో ముందుకు సాగాలని నేను ఆశీస్సులు అందజేస్తున్నాను, చిన్నమ్మాయి కాబట్టి. సరే, ఈరోజు మనం ఉగాది పండుగ తెలుగు వారందరికీ కూడా విశిష్టమైనటువంటి పండుగ మనకు ఉగాది. తెలుగు వాళ్ళకే కాదు, మన పక్కన ఉన్నటువంటి ద్రావిడ మూలాలు ఉన్నటువంటి ఈ తమిళనాడు కావచ్చు, తమిళనాడు వాళ్ళు పుత్తాండు అనే పేరుతో వాళ్ళు చేసుకుంటారు. అలాగే మలయాళీలు విషు అనే పేరుతో కేవలం ఉగాది పండుగను వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. కన్నడ వాళ్ళు మనము కూడా ఉగాది అనే పేరుతోనే చేసుకుంటూ ఉంటాము. ఈ మన యొక్క సంప్రదాయం, ఉగాది సంప్రదాయం మనం మరాఠీ వాళ్ళకు కూడా మనం ఆపాదించాం, వాళ్ళకు కూడా నేర్పించాం. అక్కడ దాకా మన తెలుగు సంస్కృతిని వాళ్ళు అక్కడ గుడిపడవ అనే పేరుతోటి మన ఉగాది పండుగను చేసుకుంటారు. అలాగే సిక్కులు, బెంగాలీలకు కూడా ఈ ఉగాది సంప్రదాయం ఉన్నది. వాళ్ళు వైశాఖి అనే పేరుతోటి, అంటే బైశాఖి అనే పేరుతోటి, వాడు వాని బాగా పలుకుతారు కాబట్టి బెంగాలీలు వైశాఖి అనే పేరుతోటి వాటి ఈ పండుగలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉగాది పండుగను మనం ఈరోజు అసలు ఉగాది పండుగను ఎందుకు చేసుకుంటున్నాము అనుకుంటున్నాం. మనము ఉగాది అనే పేరు, యుగాది అనే పేరు రెండింటినీ మనం వింటూ ఉంటాం. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం అని, నక్షత్రాలు గమనం జరుగుతుంది అంటే సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచి ఉగాది అనేటువంటి ఒక పండుగను జరుపుకుంటున్నామని, సృష్టి ప్రారంభమైందని ఒక కథనం. అట్లాగే యుగాది అన్న పేరు కూడా మనకి ఎక్కువగా మామూలుగా బాగా జనవాడుకలో ఉంది. యుగాది అంటే యుగానికి ఆది అయినటువంటి రోజు అని. యుగం అంటే సంవత్సరం. సంవత్సరానికి ఏమున్నాయి? 2, దక్షిణాయనం, ఉత్తరాయణం.
ఈ దక్షిణ ఉత్తరాయణాలు రెండింటిని కలిపి వచ్చేటువంటిదే ఈ సంవత్సరం మొదలు అనేటువంటిది ఈ చైత్ర పాఠ్యమి రోజు మనం శుక్ల పాఠ్యమి రోజు జరుపుకోవడానికి మనం పూర్వలు నిర్ణయించారు. అదేవిధంగా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు దొంగిలించి ఎండిన సోమకుడు అనేటువంటి రాక్షసుడు ఈ రోజున వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి వేదాలను విష్ణుమూర్తి మత్స్యావతారంతో వెళ్ళి వాళ్ళను సంహరించి తీసుకొచ్చి తిరిగి బ్రహ్మకు అప్పచెప్పాడు. కాబట్టి ఈ రోజున అదొక విధంగా అదొక కథనం ఉన్నది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్న సాహిత్యవేత్తలకు, కవులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా రంగుల గొడుగు కవితా పుస్తకాన్ని రచించినటువంటి మలుగురు అనిత వారికి ప్రత్యేక ఆత్మీయ శుభాకాంక్షలు. కవి కావడం అంటే ఏదో ఒక ఘర్షణ, ఒక తపన, ఒక మదనపడడం, ఒక రాయలేకుండా ఉండని తనం నుంచే ఎవరైనా రాస్తారు. అందులో భాగంగానే అనిత కూడా ఇటీవలనే అప్పుడప్పుడు కవితలన్నీ కలిపి రంగుల గొడుగు కవితా సంకలనం తీసుకొచ్చింది. సరే, మీ అందరి చేతుల్లో ఈ పుస్తకం త్వరలో వస్తుంది, తెలుగులో చదివండి. ఇకపోతే ఈనాటి గతంలాగా లేకుంటే మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, ఇంకా ఇప్పుడున్నటువంటి మీ అందరి చిన్నప్పుడు బాల్యంలో జరిగినట్టు ఇవాళ ఉగాది వేడుకలు ఎటు చూసేటట్టు మామిడి తోరణాలు, మామిడి చెట్లు, కోకిలను కనబడుతుంది. ఎందుకని కారణం ఏంటంటే పర్యావరణం, సెల్ టవర్, ఇవన్నిటి కారణం సైబర్ వల నెట్టింటు కారణం. కాబట్టి అందులో ఇవి కూడా క్షీణిస్తుంది. మనిషి పర్యావరణం మీద తన పట్టును సాధించుకోవాలనుకునే వరకు మనిషి యొక్క ఇవాళ ప్రకృతి విధ్వంసానికి మనిషి యొక్క ఉనికి కోల్పోతుంది. నిన్ననే బర్మాలో భూకంపం చూసింది. అంటే ప్రకృతి మీద మనం ఇష్టంన్నట్టు విధ్వంసం ప్రకృతిని చేస్తే అది మనిషిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోకపోతుంది. దానికి అనేక ఇటీవల జరిగినటువంటి సంఘటనలు లెక్క. కాబట్టి ప్రకృతిని ఎంత బాగా మనం పోషించి ప్రేమించగలిగితే, దాన్ని కాపాడుకోగలిగితే మనకంతా మానవాళికి మనసులకు అంతా మేలు జరుగుతుందనే విషయాన్ని మనందరికీ తెలిసిందే. అది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి భవిష్యత్తును కూడా అందించవచ్చు. గత మున్సిపల్ పాలకవర్గంలో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ పాలకవర్గంలో చెత్త సేకరణ ట్రాక్టర్ కొనుగోలుపై అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేటీఆర్ టీ స్టాల్ పెట్టించి ఒక కుటుంబాన్ని ఆదుకున్నారని, అలాగే టీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వారి జాబితాను కూడా తాము సిద్ధం చేస్తానని, ఆ కుటుంబాలను కూడా కేటీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కత్తెర దేవదాస్, కమలాకర్ రావు, కల్లూరి చందన, వెలుముల తిరుపతి రెడ్డి, నేరెళ్ల శ్రీకాంత్, కుడిక్యాల రవి, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. టెండర్లు వేయకుండా సొంతంగా పనులు చేసుకుంటూ బిల్లులు పొందినటువంటి కొన్ని పనులు చేసిన పనులు చెడిపోయిన తాన్ని కూడా బిల్లు చేయించుకొని మళ్ళీ కట్టించి మళ్ళీ బిల్లు ఒకటే పనికి 2 సార్లు బిల్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇలాంటివి కొంత ట్రాక్టర్ల కొనుగోళ్ల పైన కానీ ఇతర పనుల మీద చాలా అభియోగాలు మోపడం జరిగింది ఇంతకుముందే. కానీ వారు అప్పుడు అధికారంలో ఉండడం వల్ల మంత్రి గారి అండదండలనే చెప్పి వారు ఏది చేసుకుంటూ పోతే అదే సాగిన వైనం కనిపించింది. ముఖ్యంగా చైర్పర్సన్ వాళ్ళ మంత్రి గారి పేరున ఎక్కువ మొత్తం మీద పనులు తీసుకొని పనులు చేయించడం జరిగింది. దానిపై మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం కూడా వెళ్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క మొన్న జరిగినటువంటి టీ స్టాల్ యొక్క వ్యవహారం కూడా దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేయించినటువంటి మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేసిండ్రు. కానీ దానికి ఎలాంటి సంబంధం మాకు లేదు. వారే
పేదవాళ్ళను ఆదుకోవాలంటే మొన్న టీ స్టాల్ పెట్టించిన మాదిరిగానే ఇంత చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అలాగనే వాళ్ళ యొక్క జీవనాభివృద్ధికి కృషి చేసినట్లయితే బాగుంటుందని చెప్తా ఉన్నాను. నమస్కారం. అలాగే గడిచిన మున్సిపల్ పాలకవర్గం చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఇప్పుడు పాలకవర్గం పదవి కాలం అయిపోయిన తర్వాత మేము శోధించగా కొన్ని అక్రమంగా జరిగినటువంటి పనులు వెలువడుతున్నాయి. అటువంటి వాటిని సమగ్రంగా దర్యాప్తు జరిపించి మన జిల్లా కలెక్టర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామనే ఆలోచన కొద్దీ మీ పాత్రికేయ మిత్రులకు తెలియజేసుకుంటూ వారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని అనుకుంటున్నాము. అలాగే మన గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు ఒక టీ స్టాల్ విషయంలో దాన్ని చిలువలు వాలువలుగా చేసి దాన్ని పెద్ద ఏదో భూతత్వంలో చూపెట్టి దాన్ని అధ్యక్షుడు చాలా అది గతంలో టీఆర్ఎస్ హయాంలో గత 10 సంవత్సరంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దానికి ఉదాహరణ నేరేళ్ల బాధితులు అయితే ఒక 7-8 మంది కుటుంబాలు మొత్తం బజార్న పడ్డాయి. మరి అటువంటి వాళ్ళు యాదకొస్తలేరా? గత 10 ఏళ్ల నుంచి ఏదో నా బొమ్మ ఉంది, నా బొమ్మ పెట్టుకుంటా అంటే బొమ్మ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు ఏది చేసినా దాన్ని అది చేయగలుగుతారా? అట్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి పారినబడి ఎన్నో కుటుంబాలు పూర్తి రోడ్డు మీద వచ్చిన వారు కోకొల్లలు ఉన్నారు. మరి అందరికీ మేము న్యాయం చేస్తాము అనే హామీ గిట్ట మన ఎమ్మెల్యే గారు ఇస్తే తప్పకుండా అటువంటి వాళ్ళ లిస్టు మొత్తం తయారు చేసి పత్రికాముఖంగా మీకే మేము విన్నవించుకుంటాం. అందుకొరకు మరి అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మన శాసనసభ్యులు గారు అందరికీ న్యాయం చేయాలి. ఏంది అనంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చిన పైసలు ఎక్కడి నుంచో పెడుతున్నాము, ఏమో దోసుకో అన్న పైసలు తీసుకొచ్చి వాటిని ఏదో పెట్టి ఏదో చేసి దానికి ఫోటోలు పెట్టి ఫోజులు కొట్టి ఒక టీ స్టాల్ ఏంది, ఆయన రావడం ఏంది, ఓపెన్ చేయడం ఏంది. ఎన్నో కుటుంబాలు బజారున పడ్డాయి. ఆ బజారున పడ్డ కుటుంబాలందరినీ కూడా బాగు చేస్తే బాగుంటుంది అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి గత 10 సంవత్సరాలు పురపాలక సంఘంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఇప్పుడే మాజీ కౌన్సిలర్ వివరణ ఇచ్చారు, వివరంగా మాట్లాడారు. అదే కాకుండా మున్సిపల్ పరిధిలో దాదాపు 200 మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు. ఆ మున్సిపల్ పనుల మీద పనులు చేసుకుంటూ మరి కుటుంబాలు ఆధారపడి బతికి, వారే కాకుండా వారి మీద ఆధారపడి అనేక మంది లేబరు, ట్రాక్టర్లు ఇదంతా బతుకుదరువు ఉండేదన్నమాట. కానీ గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయలు టెండర్లు పెట్టేటప్పుడు నిబంధనలు నీళ్ళు వదిలేసి ఏ విధంగా పెట్టారంటే, అప్పుడున్నప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు 5 లక్షలు 10 లక్షలు ఒక్కొక్క వార్డుకు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ను టెండర్లుగా పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మున్సిపాల్లో ఉన్నటువంటి రిజిస్టర్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ ఎలిజిబుల్ కాకుండా చేసి ప్యాకేజీలు చేసేసి ఒక్కొక్క వర్క్ 10 కోట్లు 5 కోట్లు అని చెప్పి పెట్టి మున్సిపల్లో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్లు ఎలిజిబుల్ కాకుండా చేసి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి దొరలు వాళ్ళ సంస్థలను ఎలిజిబుల్ అయ్యే విధంగా నిబంధనలు పెట్టి వాళ్ళకు దోసిపెట్టడం జరిగింది. ప్రతి వర్క్ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వర్క్ను నిశ్చితంగా పరిశీలించి దానికి అవకతవకలు జరిగే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవే కాకుండా మున్సిపల్లో లేబర్ ఉన్నారు, కాంట్రాక్ట్ లేబర్
ఎంత ఘోరం అంటే గతంలో మేము 20 సంవత్సరాలు నడిపించాం. ఏ ఒక్క వ్యక్తిని మున్సిపల్లో కాంట్రాక్ట్ లేబర్గా పెట్టినప్పుడు వారిని చేసే పనే అది ఘోరమైన పని. అటువంటి పనికి ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు వచ్చేసి మరి తీసుకోవడం జరిగింది. వీటన్ని పైన ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వాళ్ళను శిక్షించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి అవే కాకుండా బస్టాండ్లో ఒక 40 లక్షలతోటి కల్వర్ట్ కట్టింది. అది నేను ముందే వాళ్ళకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అక్కడ అవసరం లేదు ఆ కల్వర్ట్ అని చెప్పి. అటువంటి 40 లక్షల రూపాయలు నీళ్ళలో పోసినట్టు చేసారు. అది ఇలా కల్వర్ట్ నిరుపయోగంగా ఉన్నది. మరి దాన్ని ఎందుకు కట్టిరో ఆ డబ్బులను దానికి సంబంధించినటువంటి ఎవరు పెట్టిరో వారి నుంచి రికవర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ఫ్యాక్స్ అధ్యక్షులు బండి దేవదాస్ అధ్యక్షత వహించగా ఏఎంసీ చైర్పర్సన్ వేలుమల స్వరూప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరిగి సొసైటీకి అప్పచెప్పాలని రైతులు మహాజన సభలో విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ సొసైటీలను తొలగించి మహిళా సంఘాలకు అప్పచెప్పడం సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల మహిళలే తాము కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తామని చెప్పడం వల్లే తాము జిల్లా కలెక్టర్కు విన్నవించినట్లు ఏఎంసీ చైర్పర్సన్ వేలుమల స్వరూప చెప్పారు. కరోనా సమయంలో వరి కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన విజయాన్ని అధ్యక్షులు బండి దేవదాస్ గుర్తు చేశారు. సిబ్బంది రైతులకు ఇబ్బంది కలగకుండా చూశామన్నారు. సొసైటీలకు అప్పచెప్పడం వల్ల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కేంద్రాలు జవాబుదారీగా ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా అందుబాటులో ఉండే మనం వడ్డు కొనుగోలు సెంటర్ల ద్వారా సహకార సంఘాలకు ఎంతో లబ్ధి పొందినము. సహకార సంఘాలు కూడా ఈరోజు మనము నెలకొచ్చేసరికి 2,50,000 రూపాయలు కానీ మెయింటెనెన్స్ కానీ సహకార సంఘాలు అన్ని మన యథావిధి పాత రోజులు వచ్చే ఏర్పడుతుంది. కాబట్టి రైతాంగాలకు ఉండే ముఖ్య విషయం మనం అందరూ కలిసికట్టుగా ముందుకు పోయి మళ్ళీ యథావిధి చేయాలని కోరుకుంటున్నాము. ఈ కంపల్సరీ మనం కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోయి అయితేనే బాగుపడితే సంఘాలు, లేకపోతే మళ్ళీ ఏదైనా పాత్రలు కొలాప్స్ అయ్యే రోజులు ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నాను. దాదాపుగా అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు వసూలు చేస్తాను పోయినప్పుడు దర్వాజాలు కిటికీలు టీవీగా కట్టించి ఎత్తుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే అప్పులు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుందనే భయం జరుగుతుంది. ఎందుకంటే సొసైటీలో మనుగడ సాగాలంటే అప్పుడు పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు, ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు వీళ్ళు ఆలోచించి ఈ యొక్క సొసైటీ నడవాలంటే వాటి కొన్ని ఏదైనా ఉపాధి కావాలని ఆలోచించి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను సొసైటీలకు అప్పగించడం జరిగింది. ఇప్పుడు సొసైటీలో అయినా మహిళలకు ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు దాదాపు ప్రభుత్వం ఏమన్నా 50% తగ్గకుండా మహిళలకి ఇవ్వాలి. సరే 50% ఇస్తే మహిళలు కూడా అంత కలిసి రైతులు కూడా మహిళలు వాళ్ళు వీళ్ళంతా సమానమే. ఇది రైతులు పండించే పంట, అందులో రైతులు కూడా అధికారులు ఉంటారు కాబట్టి ఆలోచించి అంతగా ఇప్పుడు దాదాపు పక్కనే ఉన్నది నిర్మలవాడలో. అక్కడ వాళ్ళకు సొసైటీలో ఉన్నాయి, ఒక 2-3 మహిళలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు, ఎందుకంటే పక్షపాతం ఉండదు, ఆలోచించి సొసైటీలు బాగుపడాలంటే ఈ రైతులు ఎప్పుడైనా రైతు పెట్టిన రాజ్యం బాగుంటుంది. ఇప్పుడు దాదాపు ఎండిపోయి రైతులు బాధపడుతున్నారు. ఇప్పుడు కొనుగోలు దాదాపు రంగాలపల్లి, భద్రపల్లి కొన్ని సెంటర్లు రైతులకు ఇతర మహిళలకు ఇచ్చారు. వారు మాత్రం కాదు అనే పరిస్థితుల్లో వాళ్ళు డైరెక్ట్ కలెక్టర్ గారు ఇస్తే మమ్మల్ని ఏమని చెప్పారు. కాబట్టి మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేస్తే మొత్తం చేసుకున్నారు. మనుగడ సాగించడం కష్టం. ఆ యొక్క కేంద్రాలు కూడా దాదాపు నా దృష్టిలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. దీన్ని ఆలోచించుకునే ప్రభుత్వాలు కూడా మేము మనం పోయినప్పుడు అసలు అసెంబ్లీలో మంత్రులనే కలుద్దామంటే కేటీఆర్ దగ్గర బిజీ ఉంటుందా చెప్తాను అడుగుతున్నాను చెప్తాను. ఇక ఇప్పుడు కొద్దిగా ఆలోచించి మొత్తం కాకుండా 50-50 అట్లా చేసినా సొసైటీలు కూడా బాగుపడతాయి.
ఎందుకంటే మేము ఇంతకు ముందు చేసినవి అందరూ తెలుసు. కరోనా టైంలో మా సిబ్బంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అన్నిటికీ ఓర్చుకొని ప్రాణాలు తెగించి నిజం చెప్పాలంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి అప్పుడు కూడా మేము కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగించాం. ఎందుకంటే వాళ్ళకు అబ్బాయి మేము మా సొసైటీ డైరెక్టర్ కానీ పరవాళ్ళు మేము వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం కాదు మేము మీ వెంట ఉన్నామని చెప్పి కేంద్రాలు నడిపించినాం. అట్లా టైంలో నడిపించినప్పుడు అవి ఒక స్థితికి తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము చాలా ఫస్ట్ లో ఉన్నప్పుడు దాని 40-70 క్వింటాలు అయ్యాయి. ఇప్పుడు దాని 1,50,000 నుంచి 2,00,000 క్వింటాలు చేసే స్థితికి తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళు రైస్ మిల్లర్లతో లేదా వీళ్ళతో మాట్లాడి అన్ని సక్రమంగా చేస్తేనే కేంద్రాలు నడుస్తాయి. కాబట్టి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారిని ఆలోచించి అందరికీ సమన్వయం చేయాలి. మొత్తం మాకే 50-50 ఇస్తేనన్నా ఈ యొక్క సొసైటీలకు లాభం చేకూర్చినట్టు అవుతుందని కోరుకుంటూ మరి ఏమన్నా సందేహాలు ఉంటే రైతుల నుంచి చేసిన రైతులకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా డైరెక్టర్లకు రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. ఈ అవకాశం దొరికినందుకు అదేవిధంగా సొసైటీ ద్వారా కదా మన 10 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వంలో జరిగినప్పుడు రైతులకు అందరికీ అనుకూలంగా వారం 10 రోజుల వడ్డు సేకరణ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ అదే రైతులతో మమేకమై గత 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల సౌకర్యాలతో వడ్డు జరిగింది సాగింది. మిల్లుల సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం డైరెక్టర్ కూడా సహకరించి ఎవరి వడ్డును మిల్లులలో తీసుకుపోయే పరిస్థితులు చేసేది. అదేవిధంగా చైర్మన్ గారు కూడా మనం చెప్పుకోవాల్సిన అవకాశం ఉండేము. అదే మన కస్టమర్ ఇన్ఛార్జ్ కూడా దగ్గర ఉండి వడ్లను ఎంటైనా మిల్లులకు తరలించడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాలను దృష్టిలో పెట్టుకుంటూ బాధ్యత రైతుల సొసైటీ ఉండాలి, మనగడ ఉండాలి. భవిష్యత్ తరాలకు సొసైటీలు రైతులకు ఎరువుల విషయంలో అదేవిధంగా లోన్ల విషయంలో రైతులకు సహకారం జరుగుతుంది. లోన్లు కూడా అనుకూలంగా గతం కన్నా ఇప్పుడు లోన్ కూడా ఎక్కువ స్థానం మన సొసైటీ ద్వారానే లోన్లు జరుగుతున్నాయి. ఇదే విధంగా ముందు ఇంకా కొంచెం రైతులకు దగ్గర ఉండి కోఆర్డినేటర్ డైరెక్టర్ కూడా మళ్ళీ అదేవిధంగా కొన్నిసార్లు సెంటర్లు వరి కోత స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కూడా సెంటర్లు మళ్ళా మీరు సాధ్యం వరకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే రైతులకు కూడా అందరం సహకరిస్తాం. ఊరి నుంచి రైతులకు కూడా మేము వస్తాం. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా చైర్మన్ గారు కానీ ఏదైనా కానీ మా దృష్టికి గ్రామాలలో తీసుకపోయి మేము కూడా చెప్తాం. సొసైటీ ద్వారానే మనకు జరగాలి, సొసైటీ ద్వారానే మన రైతులకు వడ్డు పోవాలి. ఏదైనా సమస్యలు మనం చెప్పుకోవచ్చు. మహిళలు వాళ్ళు మన అక్కయ్యలను మన తల్లులు మన భార్య ఉండరన్నా కానీ వాళ్ళతో సాధ్యం కాకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు వర్షాలు రాటుగాలు ఉంటాయి. ఈ సీజన్ ఇప్పుడు వచ్చే సీజన్ కూడా ఉంటుంది. మళ్ళీ సమయానికి వడ్డు పోకపోతే మళ్ళీ మీరైతే వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ కొంచెం మనస్ఫూర్తిగా అదే భావించకుండా ఏమైనా తప్పులు ఇప్పుడు క్షమించండి. ఏమైనా ఉంటే మరియు దీర్ఘకాలిక ఆరోగ్య జమ సేవింగ్ ఖాతాలో 60,359 మరియు కరెంట్ ఖాతాలో జమ 2,50,93,300 రూపాయలు. రైతుల వారిలో రుణమాఫీ 49,59,215 రూపాయలు మన వారి లోన్ ఖాతాలో జమ చేయడం జరిగింది. కేసీసీబీలో వాటాల జమ 12,09,00 మరియు మనకు ఈ ఆటల వ్యవస్థలో సిబ్బంది వేతనాలు మొత్తం 13,50,000 రూపాయలు మరియు కార్యాలయం కొద్ది కరెంటు బిల్లు 1,36,43 రూపాయలు మరియు ఏఎంసీ మరియు జనరల్ బాడీ మీటింగ్ ఖర్చులు 31,500 రూపాయలు మరియు స్టేషన్ ఖర్చులు 22,375 రూపాయలు మరియు ట్రావెలింగ్ ఖర్చులు 50,000 రూపాయలు. పోస్టేజ్ మరియు టెలికాం ఖర్చులు 10,343 మరియు వరిధాన్య కొనుగోలు కేంద్ర ఖర్చులు 23,88,470 రూపాయలు మరియు పెట్రోల్ మనం నిర్వహణ ఖర్చులు మనం ఇష్టాలు చేసుకుంటాం. ఈ ఖర్చులు గతంలో ఒక టోటల్గా 30 లక్షలు మనం జనరల్ బోర్డు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ జనరల్ బోర్డు వరకు మనము సెప్టెంబర్లో మనకు 1,20,20 ఉన్నది. అంటే మనకు మొత్తం స్టార్ట్ చేయకుండా ముందు వరకు తర్వాత అలాగే బంకు ఇన్సూరెన్స్ బంకు యొక్క సిబ్బందికి కలుపుకొని బంక్ ఇన్సూరెన్స్ 30,500 రూపాయలు మరియు పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు 1,43,60,50 రూపాయలు మరియు టీఐ స్నాక్స్ 24,40 రూపాయలు మరియు పేపర్ అడ్వర్టైజ్మెంట్ 30,500 50,938 తర్వాత వాటర్ బిల్లు 3,300 జెట్ ఆవిష్కరణ ఖర్చు 3,510 రూపాయలు మరియు ఆఫీస్ ఫర్నిచర్ 300 పెట్రోల్ ఆఫీస్కి 17,400 రూపాయలు. మన సంఘం యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మన వ్యవసాయ సహకార సంఘం పైన మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అది మనకు 12,15,710 మనకు ఖర్చులు ఉన్నాయి. ప్రస్తుతం
కమిటీ చైర్మన్ గారికి మరియు బ్యాంక్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు నా పాలకవర్గ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి విలేజ్ నుంచి వచ్చిన రైతులకు కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు రైతులందరూ కలిసి మా మీద అభిమానం నుండి అందరూ కలిసి ఓటేసి మమ్మల్ని ఈ సీట్లో కూర్చుండబెట్టినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా కాలపరిమితి ఒడిసినా కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఒక 6 నెలలు గవర్నమెంట్ పొడిగించడం జరిగింది. అట్లాగే వారి కూడా మా పాలకవర్గ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ మరియు ఎల్టీ లోన్స్ కానీ అన్ని విధాల లోన్స్ మా సీఎం గారు పాలకవర్గం అండర్స్టాండింగ్స్ ఉంటూ అన్ని విధాలుగా సేవలు అందించడం ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా నుండి ఒక చిన్న విధానం ఏంటి అంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కానీ మా మండల శాఖలో కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలపై పనిచేసుకుంటూ రైతులకు సేవలు అందించిన తృప్తుండే. కానీ ఈసారి నేను ఒక్కసారి ఎందుకు వేడుకుంటున్నా అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఇదొక మనవి విన్నపం ఏంటంటే కలెక్టర్ గారితో మాట్లాడి మా సొసైటీ ద్వారా ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలు మాకు ఇస్తే మేము యథావిధిగా వడ్లు కొనుగోలు చేసి రైతులతో మమేకం నుండి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు మీడియా విలేకరులకు ప్రస్తుత బాలకాలకు తేదీ 15/2/2020 ఎన్నికలు కాబట్టి కావునాటి పదవి కాలం ముగిసినందున ఇటు సంఘం పాలకవర్గ పదవీ కాలాన్ని మరో 4 నెలలు పొడిగించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గ్రామీణ సహకార వ్యవస్థను రక్షించుకుంటూ స్వయం పరిపాలన, స్వయం కృషితో ప్రభుత్వం సహాయం లేకుండా స్వయం సమృద్ధి సాధించుకోవాల్సి ఉంది. అందుకు సొంత నిధులు సమకూర్చుకొని డిపాజిట్లు సేకరించి తక్కువ వడ్డీతో అప్పులు తెచ్చి పరపరేతర కార్యక్రమాల ద్వారా సభ్యులకు సేవలు అందించటకు సభ్యులు మరియు సంఘ సిబ్బంది అంకిత భావంతో పనిచేయవలసి ఉంది. ప్రస్తుత సంఘం ద్వారా 18 వరిధాన్య కేంద్రాలు ఏర్పాటు చేసి రబీ, ఖరీఫ్ సీజన్లలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు కావాల్సిన డబ్బులు 10-15 రోజుల్లో బ్యాంకులో వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. మరియు గోదాం ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడం జరుగుతుంది. సభ్యులకు ఇవ్వబడిన పంట రుణాలు 1091 సభ్యులకు గాను 11.98 లక్షల దీర్ఘకాలిక రుణాలు, ట్రాక్టర్లు, పాడి పశువులు, గొర్రెలు కొనుగోలు మరియు మార్కెట్ లోన్లు 117 సభ్యులకు రూపాయలు 6.23 లక్షలు పట్టుబడి చేయడం జరిగింది. 100% రుణాలు వసూలు అయిన సహకార బ్యాంకు వాళ్ళు అధిక మొత్తంలో రుణాలు మంజూరు ఇవ్వగలరు. ప్రస్తుతం సంఘం యొక్క లావాదేవీలన్నీ అదే రోజు కంప్యూటరీకరణ చేయబడుతుంది. వచనపల్లి గ్రామంలో పెట్రోల్ బంక్ పూర్తి చేసి మన సంఘ పరిధిలో గల రైతులకు సేవలు అందించడంలో భాగస్వాములైన అధికారులకు మరియు పాలకవర్గ సభ్యులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కొత్తగా మనం పెట్టింది ఏంటంటే ఈ మహిళా సంఘాలు కానీ ఇదివరకు పెట్టలేదు. మన ఏరియాకు ఎప్పుడైనా సోదరి నడిపించింది. కాకపోతే దేనికైనా మనకు అన్ని అందుబాటులో ఉంది కాబట్టి నడిపించింది. మరి కొత్త ఎందుకు పెడుతున్నాను అర్థమైంది. ఇది తెలిసింది బాగా బాధ అనిపిస్తారు. నేను విషయంలో డైరెక్ట్గా చదవచ్చు మైండ్ ఏమవుతూ మన నడవాలి. అదే ఉద్దేశంతో మంచి మనసుతో ఖచ్చితంగా మనం పెట్టాల్సిందో ఈ సొసైటీని నడిపేయాలని నాకు ఒక మనసు ఉన్నది. ఇది ఏ తప్పైనా ఒప్పైనా మనం చర్చించడానికి అవకాశం ఉంది. అక్కడ ఎవరు నడుతారో నాకు అయితే అర్థమవుతుంది. ఇది మాత్రం నేను చెప్పే విషయం ఇది. అలాగే వైస్ చైర్మన్ గారికి మరియు మిగతా మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా రైతులకు మరియు మీడియా మిత్రులందరికీ నేను కలుపుతున్నాను. ఈ ప్యాక్ సొసైటీ అనేది ఏ సొసైటీలో లేని విధంగా కేవలం రైతులను మాత్రమే మెంబర్స్గా చేసుకొని నిర్వహింపబడుతున్న సొసైటీ ఇది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. వాళ్ళు నిజం చెప్పాలంటే ఈ దేశానికి మూలం అన్నదాత.
రాకూడదు అని తెలిసి ఈ సొసైటీలు నిర్వహింపబడి రైతులను అందులో మెంబర్స్గా చేర్చుకున్నాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఈ ప్యాట్ సొసైటీ అందరికీ తెలుసునో తెలియదు, మనకు స్వాతంత్రం రానప్పుడు 1904లో స్థాపించబడినప్పటికీ 1964 నుండి ఇది విజయవంతంగా నడపబడుతుంది. మన ఇప్పుడున్న ప్రభుత్వం అని కాకుండా మీరు ఒకటి గమనించాలి, ముఖ్యంగా కేవలం కలెక్టర్ గారి విషయంతోనే ఇది మహిళా కొనుగోలు కేంద్రాలు రాలేదు. ఎవరైతే పల్లెటూరులో ఉన్న సంఘాలు ఉన్నారో వాళ్ళు వచ్చి మేము ఐకేపీ నిర్వహిస్తామని కలెక్టర్ గారికి మరియు మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మీ కలెక్టర్కి ఒకసారి పరిశీలించండి అని చెప్పడం ద్వారానే వాళ్ళు కలెక్టర్ గారు ముందడుగు వేశారు. మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మహిళా సంఘాల్లోని సభ్యులు కూడా మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు కూడా అది గమనించుకొని, సరే మీరు చెప్పినట్టు నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మనమంతా ఒకటే, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, రైతుల, పురుషుల, మహిళల ఇదంతా కాదు, అందరం మనం ఒక పూటికి చెందిన వారు. కాబట్టి ఖచ్చితంగా మీరన్న విషయాల్లో నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. పూర్తిగా కాకుండా కొన్ని సగం అవి కొన్ని సగం ఇవి చేయమని నా తరఫున కూడా నేను దసరాకి విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలు. తిరుపతి రెడ్డి గారు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు పెద్దల అన్నగారు బైరి ప్రభాకర్ గారు, కడీల సురేష్ కుమార్ గారు, పన్యాల ప్రవీణమ్మ గారు, అలాగే లక్ష్మి గారు, దేవేంద్ర యాదవ్ గారు, శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, ఈనాడు మన సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులు ప్రజాప్రతినిధుల సహకారంతో గత 5 సంవత్సరాలుగా మన పాలకవర్గం పూర్తయి ఈనాడు రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా మరొక 6 నెలలు మన పదవి భాగం పొడిగించుకొని ఈ రోజు మహాజన సభకు మనం వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈనాడు రైతాంగానికి వారధిగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో మన సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ఇలాంటి సహకార సంఘం దాదాపు విలీన గ్రామాలతో కలుపుకొని 27 గ్రామాలలో 4,300 మంది సభ్యులతో 24 కోట్ల టర్నోవర్తో మంచి లాభాలలో నష్టాలలో ఉన్నటువంటి సంస్థ ఈ రోజు లాభాల బాటలో నడుస్తుందంటే ముఖ్యంగా వరిధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారానే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మన ప్రాంతం అంతా ధాన్య భాండాగారంగా ఏర్పడి పుష్కలమైన వరిధాన్యం పండుతున్న సందర్భంలో ఈ సొసైటీల ద్వారానే వరిధాన్యం కొనుగోలు మన వ్యాపారం అంతా కూడా తంగలపల్లి మండలానికి సంబంధించినటువంటి 18 కొనుగోలు కేంద్రాల ద్వారా అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళకు గత 4 సంవత్సరాల క్రితం ఐకేపీ వారికి 9 సెంటర్లు, అలాగే మా సొసైటీకి 9 సెంటర్లు ఉంది. ఈ మహిళలందరూ కలిసి అప్పటి అడిషనల్ కలెక్టర్ గారు కలిసి మాతో అయితలేదు అని చెప్పి 18 సెంటర్లకు గాను 16 సెంటర్లు ప్రాథమిక వ్యవసాయ సంఘం మన సొసైటీకి, 2 గోపాలరావుపల్లె అక్కిరెడ్డిపల్లె సొసైటీ అక్కిరెడ్డిపల్లె కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఐకేపీ వాళ్ళు నడిపించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి ఏ బాధలైనా కానీ మా చైర్మన్ గారు అయితేనేమి, మా పాలకవర్గ సభ్యులు, మా సిబ్బంది, మా సీఓ గారు అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో రైతాంగానికి ఏ ఇబ్బంది లేకుండా దాదాపుగా మంచి ఇబ్బంది లేకుండా నడపడం జరిగింది. కానీ ఇప్పటి పరిస్థితి, ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 10 సొసైటీలలోనే దాదాపు 100 కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు ఇస్తామని నిర్ణయం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఇప్పుడు గతంలో సొసైటీల విషయానికి వస్తే, సిరిసిల్ల సొసైటీకి సంబంధించిన విషయానికి వస్తే అప్పుడు 5 సొసైటీలు, సిరిసిల్ల సొసైటీ పుట్టేదంటే 5 సొసైటీలు, తంగలపల్లి, మండేపల్లి, కట్కోలు, భద్రపల్లి, సిరిసిల్ల. అప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ బ్యాంకు నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతాంగానికి అప్పు తెచ్చుకుంటా ఎట్లాంటి ఇచ్చే పరిస్థితి, కమిషన్ ద్వారా సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో 5 సొసైటీలను కలిపి ఒక సిరిసిల్ల సొసైటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
వేములవాడ రాజన్న ఆలయం శనివారం భక్తులతో సందడిగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్నకు కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. సీతారాముల కళ్యాణ నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సీతారాముల కళ్యాణానికి ముస్తాబవుతోంది. ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 6వ తేదీ వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఉంటాయని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నేపథ్యంలో చేస్తున్నట్లు శనివారం ఆయన అధికారులకు చెప్పారు.
అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని చిన్నలింగాపూర్ మాజీ ఎంపీటీసీ బైరినేని రాము హెచ్చరించారు. తుంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను తప్పు చేశాననే ఆధారాలుంటే తీసుకురండి, నిజ నిర్ధారణ చర్చకు సిద్ధమని రాము వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మానసికంగా కుంగదీసే ప్రయత్నం కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందం పొందాలనే కుట్రలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునిగెల రాజు, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్, హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ గౌడ్, జలధర్ రెడ్డి, చరణ్ యాదవ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఏదైతే నా మీద సోషల్ మీడియాలో ఫోటో పెట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తున్న వారి విషయాలపైన ఖండిస్తూ ఏదైతే విషయాలు ఆరోపణలు చేయాలనుకున్నారో నిజాలు తెలుసుకొని విషయాలు ఏంటిది అని తెలుసుకొని చేస్తే బాగుండు. తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగత ప్రతిష్టకు మనోవేదన గురి అయ్యే విధంగా వీరి పోస్టులు ఉన్నాయి. ఇట్టి పోస్టులు పెట్టిన వారిపై నేను చట్టపరంగా పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా లీగల్గా వెళ్ళదలుచుకున్నాను. ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఈ విషయాలు ఏంది, వివరణ ఏందని మీరు ఆధారాలతో సహా చూపిస్తే బాగుండు. ఇదే వేదిక నుంచి స్థానిక తహసీల్దార్ గారికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. ఈ విషయాలైతే ఎవరైతే దీనికి సంబంధించి ఆరోపణలు చేసిరో నా మీద అది నిజ నిర్ధారణలు చేసి ఎవరైతే తప్పు చేసిరో వారిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ నాపై వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టి నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోర్టు ద్వారా పోయి పరువు నష్టం దావా కూడా వేయదలుచుకున్నాను. ఇంకొకసారి పార్టీలు మారినా కానీ ఎన్ని పార్టీలు మారినా ప్రజల సంక్షేమం కోసం పనిచేసా. నా మీద 32 కేసులు ఉన్నాయి. పార్టీ మారినప్పుడల్లా 10 కేసులు ఉన్నాయి. ప్రజల కోసం నేను పనిచేసిన తప్ప వేరే ఉద్దేశంతో ఏది లేదు. ప్రజలకు తెలుసు, నా గ్రామ ప్రజలకు తెలుసు. నా గ్రామ ప్రజలకు తెలుసు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వారి గ్రామ ప్రజలకు కూడా తెలుసు చిన్నలింగపూర్ ఎంపీటీసీ అంటే ఏంటిది అనే విషయము. మరొకసారి నేను చెప్తున్నాను, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తులపై చట్టరీత్యా అధికారులకు నేను విన్నవించుకుంటాను. ఇప్పటికే పిటిషన్లు ఇవ్వడం జరిగింది. కోర్టుకు వెళ్ళి వారి మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాము. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మీ అధికారంలో ఉన్నప్పుడు ఫోర్జరీలు చేసిర్రు, భూములు ఆక్రమించుకున్నారు, మీరు జైలుకి చేసిన తతంగం చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కానీ మా పైన కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ చిల్లర మల్లర పోస్టులు పెడితే మాత్రం ఊరుకుండేది లేదని ప్రెస్ ద్వారా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేసి నిందలు మోపిన వారిపై చట్ట పద్ధతిలో నేను చర్యలు తీసుకునడానికి నేను కోర్టుకు వెళ్తున్నాను. దయచేసి ఇంకోసారి ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా వెళ్ళి అధికారిని అడిగి ఎవరు తప్పు చేసారు న్యాయ విచారణ కోరులే. మేము కూడా వేదిక ద్వారా కోరుతాము. ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యానే చర్యలకు లీగల్గా ప్రొసీడ్ అవుతారని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వవసు ఉగాది కవి సమ్మేళనం. గత మున్సిపల్ పాలకవర్గంలో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీలకి అప్పచెప్పాలని మహాజనుల సభలో రైతుల విజ్ఞప్తి.
సీతారాముల కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు. సోషల్ మీడియాలో నిరాధారాలతో పోస్ట్ చేస్తే చట్టబద్ధంగా వెళ్తానని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన మాజీ ఎంపీ కిసి రాము. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.